చరిత్రలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన 100 మంది వ్యక్తులలో మొట్టమొదటి స్థానం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు ఇచ్చానంటే, మైఖేల్ హెచ్ హార్ట్ అనే ఓ స్పేస్ సైంటిస్ట్ చరిత్రలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన మహామహులైన వ్యక్తుల తాలూకు జీవిత చరిత్రలను చదివి లోతైన అధ్యయనం చేసి ఒక గ్రంథాన్ని సైతం రచించటం జరిగింది. దాని పేరు ద 100 ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. అంటే చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన 100 మంది వ్యక్తులు అని అర్థం. ఈ 100 మందిని తమ మాటల, చేతలు, సేవల ద్వారా మానవ జాతిని ఎంత దృఢంగా ప్రభావితం చేశారు, దానిలో వారు ఎంత మేరకు విజయాన్ని సాధించారు అన్న కొలమానం ఆధారంగా వారికి 1 నుండి 100 వరకు వివిధ స్థానాలను సైతం ఇవ్వటం జరిగింది. ఉదాహరణకు ఆ జాబితాలో గౌతమ బుద్ధుడికి 4వ స్థానం ఇవ్వబడితే యేసుక్రీస్తుకు 3వ స్థానం ఇవ్వబడినట్లు చూడగలం. కాని చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన 100 మంది జాబితాలో మొట్టమొదటి స్థానం ఇవ్వబడిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చరిత్రలో మానవాళిని ప్రభావితం చేసిన 100 మంది జాబితాలో మొట్టమొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్కు ఇవ్వటం అన్న నా ఎంపిక చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. కాని ఆయన మాత్రమే చరిత్రలో ఆధ్యాత్మికంగానూ భౌతికంగానూ గొప్ప విజయం సాధించిన ఏకైక వ్యక్తి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవజాతిని అంతగా ప్రభావితం చేసిన విషయమేమిటి అని ప్రశ్నించుకుంటే, నీచమైన మూఢాచారాలలో మునిగిపోయి, నైతికత, మానవత్వాల విషయంలో అధఃపాతాళానికి దిగజారిపోయి, అజ్ఞానంధకారంలో కొట్టిమిట్టాడే ఒకనాటి అనాగరిక అరబ్బు జాతిని కేవలం 23 ఏడేళ్లలో ప్రపంచానికి నైతికతను, మానవత్వాన్ని నేర్పేవారిగా, ఆధ్యాత్మికను బోధించేవారిగా, విజ్ఞానానికి, నాగరికతకు ధ్వజవాహకులుగా మార్చివేయటమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసింది. దేవుని అస్తిత్వాన్ని గుడ్డి నమ్మకాల ద్వారా కాక, సృష్టిని శాస్త్రీయ పరిశీలన చేసి దైవ అస్తిత్వాన్ని గుర్తించటాన్ని నేర్పారాయన. అతివాదానికి, మితవాదానికి, ఆధ్యాత్మికవాదానికి, భౌతికవాదానికి మధ్య మార్గాన్ని నేర్పారాయన. ఆధ్యాత్మికతను కలిగి ఉంటూనే భౌతిక జీవన రంగంలో ఎలా విజయవంతమవ్వాలో నేర్పారాయన. తోటి మానవుల పట్ల కారుణ్యాన్ని కలిగి ఉండటాన్ని, తోటి జీవుల పట్ల దయను, కారుణ్యాన్ని కలిగి ఉండటాన్ని నేర్పారాయన. అన్యాయం స్వంత వ్యక్తుల వైపున ఉన్నప్పటికీ న్యాయం చివరకు శత్రువు వైపు ఉన్నప్పటికీ న్యాయం వైపే నిలబడటం నేర్పారాయన. పొరుగువాడు ఆకలిగా ఉండగా కడుపు నిండా తినడం కాదు, ముందు పొరుగువాని ఆకలి తీర్చి తినటాన్ని నేర్పారాయన. పేదవారికి, అవసరార్థులకు, బాటసారులకు ఆర్థికంగా ఆదుకోవటాన్ని నేర్పారాయన. తాము జరుపుకునే పండుగల్లో బీదసాదలను, అనాథలను, ఇరుగు పొరుగు వారిని సైతం భాగస్వాములుగా చేసుకోవటాన్ని నేర్పారాయన. స్త్రీలకు నిండైన వస్త్రాధారణను, పురుషులకు స్త్రీల పట్ల ఉత్తమ రీతిలో గౌరవించటాన్ని, వారి హక్కులను న్యాయంగా చెల్లించటాన్ని నేర్పారాయన. ఒక వ్యక్తి తన సమకాలీకులపైనే కాక తాను గతించిన తరువాత సైతం తన ప్రభావాన్ని తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలపై చూపుతూ వారిలో నైతిక పరివర్తన తీసుకురావటం, తనను తరరాలుగా ప్రజలు అమితంగా ప్రేమించేవారిగా మార్చుకోగలగటం అన్నది ఆషామాషీ విషయం కాదు. అది తన ఉద్యమం పట్ల ఎంతో నిబద్ధత, వ్యక్తిత్వంలో సత్యసంధత, ఉత్తమోత్తమ నైతికత, మానవతా విలువలు లాంటివి సుగుణాలు కలిగిన మహా వ్యక్తిత్వమున్న మనిషికే సాధ్యమవుతుంది. ఇదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రపంచ చరిత్రలో మానవాళిపై ప్రభావం చూపిన ఒక 100 మంది మహా వ్యక్తుల జాబితాలో 1వ స్థానంలో నిలబెట్టింది. రసూలల్లాహ్ రసూలల్లాహ్